ప్రధాని మోదీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లేఖ రాశారు. నియోజకవర్గాల పెంపు విషయంలో దక్షిణాదికి అన్యాయం జరగకుండా జాతీయ స్థాయిలో విస్తృత స్థాయి చర్చ జరపాలని కోరారు. అన్ని రాజకీయ పార్టీలతో అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. అన్ని రాష్ట్రాల అభిప్రాయాలు, పార్టీల అభిప్రాయాలతోనే డీలిమిటేషన్పై కేంద్రం నిర్ణయం తీసుకోవాలని చెప్పారు. మహిళా రిజర్వేషన్ బిల్లుకు కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతిస్తుందన్నారు రేవంత్ రెడ్డి. ప్రస్తుతం ఉన్న లోక్సభ సీట్లతోనే మహిళా రిజర్వేషన్లు అమలు చేయాలని కోరారు. మహిళా రాజకీయ సాధికారిత కేవలం శాసన సంస్కరణలు మాత్రమే కాదని మన రాజకీయ వ్యవస్థకు ఒక నైతిక బాధ్యత అని చెప్పారు రేవంత్ రెడ్డి. దేశంలో లోక్సభ సీట్లు 850కి పెంచాలన్న ప్రతిపాదన దామాషా పద్ధతిలో దీన్ని తీసుకోవడం అసలైన వివాదానికి కారణమన్నారు రేవంత్. దక్షిణాదికి ఈ ఫార్ములాతో తీరని అన్యాయం జరుగుతుందన్నారు. చిన్న రాష్ట్రాలు కూడా నష్టపోతాయన్నారు రేవంత్. ఇప్పటికే దక్షిణాదికి వివక్ష కొనసాగుతోందని, రాజకీయ వివక్ష కూడా చూపొద్దని కోరారు. ఈ లెటర్ కి సంబంధించి ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. యాదగిరి మనతో ఫోన్ లైన్ లో జాయిన్ అవుతున్నారు. యాదగిరి, సీఎం రేవంత్ ప్రధాని మోదీకి లెటర్ రాసినట్లు తెలుస్తోంది, ఏంటి ఇన్ఫర్మేషన్? సౌజన్య, ఏదైతే కేంద్ర ప్రభుత్వము ఈ నియోజకవర్గాల పెంపు సంబంధించినటువంటి దాంట్లో కేంద్ర ప్రభుత్వం ముందుకెళ్తుందో ఆ విషయంలో ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి కేంద్రం తీసుకునే ఈ నిర్ణయము ఈ నియోజకవర్గాల పెంపుకు సంబంధించిన దాంట్లో దక్షిణాది రాష్ట్రాలకు ఎట్లాంటి అన్యాయం జరిగే అవకాశం ఉంటుంది అనే దాని మీద ఇప్పటికే మీడియా సమావేశం నిన్న పెట్టారు. ఎట్లా అన్యాయం జరుగుతుంది, దీని మీద కేంద్ర ప్రభుత్వం మరోసారి పునరాలోచించాలి అనే దాని మీద కూడా ఆయన పూర్తి స్థాయిలో ఎక్స్ప్లెయిన్ చేశారు. అదే తరహాలో ఇవాళ తెలంగాణ స్టాండ్ ఏంటి అనే దాని మీదనే నిన్న మీడియా సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. దానికి అనుగుణంగానే ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ఇవాళ కొద్దిసేపటి క్రితమే లేఖ రాశారు. మేజర్ గా ఇందులో ఈ నియోజకవర్గాల పెంపు విషయంలో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరగకుండా జాతీయ స్థాయిలో విస్తృత చర్చలు జరపాలి దీని మీద. తర్వాత అన్ని రాజకీయ పార్టీలతో కేంద్ర ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి వాళ్ళ అభిప్రాయాలు తీసుకొని ఆ తర్వాతనే రాజకీయ పార్టీల ఏకాభిప్రాయంతో ఈ విషయాలలో ముందుకెళ్లాలి. ఇట్లాంటి అంశాలలో కీలకమైనటువంటి నిర్ణయాలు కాబట్టి ఇట్లాంటి దాంట్లో అన్ని రాజకీయ పార్టీల నేతల నిర్ణయాలు వాళ్ళ అభిప్రాయాలు తీసుకొని ముందుకు వెళ్ళాలని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాశారు. ఇందులో ఇక మేజర్ గా ఏదైతే మనకు ఈ నిర్ణయం తీసుకుంటున్నారో ఈ నియోజకవర్గాల పెంపుకు సంబంధించిన దాంట్లో 50-50 అని ఏదైతే అంటున్నారో ఆ 50% కనుక పెరిగితే సో వాళ్ళు జనాభా ప్రాతిపదికన కనుక ఇది పెంచితే దక్షిణాది రాష్ట్రాలకు తీవ్రమైనటువంటి అన్యాయం జరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈ జనాభా నియంత్రణకు సంబంధించిన దాంట్లో కొన్ని రాష్ట్రాలు పాటించాయి, కొన్ని రాష్ట్రాల్లో ఒకలాగా ఉన్నది. సో దీనివల్ల కొన్ని రాష్ట్రాలలో ఎక్కువగా జనాభా ఉంటుంది. సో అక్కడ కొంత ఎక్కువగా సీట్లు పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనివల్ల ఈ ప్రధానంగా ఈ దక్షిణాది రాష్ట్రాలకు తీవ్రమైనటువంటి అన్యాయం జరిగే అవకాశం ఉంటుంది. ఇక రాబోయే రోజులలో కేంద్రం సంబంధించినటువంటి ఈ ప్రభుత్వ ఏర్పాటు విషయంలో కూడా దక్షిణాది రాష్ట్రాలకు అంత ప్రాధాన్యత ఉండదు. దీనివల్ల ప్రజలు దక్షిణాది రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రజలు తీవ్రంగా నష్టపోయే ప్రమాదము ఉంటుంది అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి మరోసారి ఈ లేఖ ద్వారా ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి సూచించారు. ఇక ఈ మహిళా బిల్లుకు సంబంధించిన దాంట్లో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా మద్దతు ఇస్తుంది అని చెప్పేసి కూడా ఆయన ఆ లేఖలో పేర్కొన్నారు. అయితే ప్రస్తుతం ఉన్నటువంటి ఈ 543 లోక్సభ సీట్లలో ఈ 33% మహిళా రిజర్వేషన్లకు సంబంధించిన దాంట్లో సో వీటిని ఏదైతే బిల్లు తీసుకొస్తారో ఆ బిల్లుకు కాంగ్రెస్ పార్టీ పూర్తిగా మద్దతు తెలుపుతుంది. సో ఆ 33% ఇప్పుడున్నటువంటి 543 లోక్సభ సీట్లలో 33% మహిళా రిజర్వేషన్లకు సంబంధించి యథావిధంగా వెంటనే వాటిని అమలు చేయాలని చెప్పేసి కూడా ఆయన ఆ లేఖలో పేర్కొన్నారు. సో ఇట్లా ఈ 33% మహిళలకు సంబంధించినటువంటి బిల్లు విషయంలో కాంగ్రెస్ పార్టీ ఎలాంటి దాంట్లో వ్యతిరేకత లేదు, పూర్తిగా మద్దతు తెలుపుతుంది. కానీ ఈ పునర్విభజనకు సంబంధించిన దాంట్లోనే ఈ కొంత ఏదైతే కేంద్రం తీసుకురాబోతున్నటువంటి ఈ నిర్ణయంలో తీవ్రంగా ఈ దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ విషయంలో తప్పనిసరిగా అన్ని రాజకీయ పార్టీలతోని ఆల్ పార్టీ సమావేశం పెట్టిన తర్వాతనే దీని మీద నిర్ణయం తీసుకోవాలి. లేదంటే అవసరమైతే దీని మీద మరోసారి పోరాటం చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. దక్షిణాది రాష్ట్రాలతో కలిసి దీని మీద పెద్ద ఎత్తున కేంద్రం తీసుకురాబోయే ఈ పునర్విభజనకు సంబంధించిన బిల్లులో ఎట్లాంటి అన్యాయం జరిగే అవకాశం ఉంటుంది అనే దాని మీద పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఆల్రెడీ తెలంగాణ ప్రభుత్వం దీని మీద ఇప్పటికే చెప్పింది. కాబట్టి దక్షిణాది రాష్ట్రాలతో అవసరమైతే అందరితో మాట్లాడి దీని మీద ప్రత్యేకంగా ఒక సమావేశం నిర్వహించి దీనివల్ల దక్షిణాది రాష్ట్రాలకు ఎట్లా నష్టం జరుగుతుంది అనేది పూర్తి స్థాయిలో
ప్రజలకు చెప్తామని చెప్పేసి కూడా సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. కాబట్టి అందులో భాగంగానే కేంద్ర ప్రభుత్వానికి ప్రధాని నరేంద్ర మోడీకి సీఎం రేవంత్ రెడ్డి ఈ లేఖ రాశారనే చెప్పొచ్చు.